ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్గా నటించిన పుష్ప సినిమాతో ఆయన రేంజ్ మారిపోయింది. స్టార్ హీరో నుంచి పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఈయన నటించిన పుష్ప 2 మూవీ తర్వాత సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పేరు తెగ వినిపిస్తుంది. విమర్శల సంగతి పక్కన పెడితే అల్లు అర్జున్తో సినిమా చేయాలని ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లందరూ పోటీ పడుతున్నారన్న విషయం తెలిసిందే. అయితే అలాంటి అల్లు అర్జున్ని దారుణంగా అవమానించింది ఓ స్టార్ హీరోయిన్. స్టేజ్ మీదనే అందరూ చూస్తుండగా అల్లు అర్జున్ని హీరోయిన్ పక్కన పెట్టడంపై ఆయన ఫ్యాన్స్ అవమానంగా ఫీల్ అవుతున్నారు. ఆ వీడియో వైరల్ అవడంతో ఆ హీరోయిన్ను తెలుగు సినిమాలకు బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు, అసలు ఏం జరిగిందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోని ఓ సీన్ని వైరల్ చేస్తూ అల్లు అర్జున్ని వెర్రి వెంగలప్పను చేసింది ఆ హీరోయిన్ అంటూ మరోసారి అల్లు అర్జున్పై ట్రోల్స్ వస్తున్నాయి. మరి ఇంతకీ సంక్రాంతికి వస్తున్న సినిమాకి అల్లు అర్జున్కి మధ్య ఉన్న సంబంధం ఏంటనే డౌట్ రావచ్చు. గతంలో అల్లు అర్జున్కు జరిగినట్లే ఈ మూవీలో ఓ సీన్ ఉంటుంది. సంక్రాంతికి వస్తున్న సినిమాలో వెంకటేష్ భార్య పాత్రలో నటించిన ఐశ్వర్య రాజేష్ స్టేజ్పై నృత్యం చేశాక ఎమ్మెల్యే ఆమె పర్ఫార్మెన్స్ని మెచ్చి అవార్డు ఇవ్వడానికి స్టేజ్ మీదకి చాలా ఆసక్తిగా వెళ్తాడు. కానీ అక్కడికి వచ్చిన ఎమ్మెల్యేతో అవార్డు అందుకోవడం ఇష్టం లేని ఐశ్వర్య రాజేష్ తన భర్తతో షాల్వా కప్పించుకొని అవార్డు తీసుకోవాలని అనుకుంటుంది. ఆమె అనుకున్నట్లుగానే తన భర్త చేతుల మీదుగా అవార్డుని అందుకుంటుంది. అయితే ఈ సీన్ అచ్చం నయనతార గతంలో అల్లు అర్జున్తో అవార్డు అందుకోవడం ఇష్టం లేక తన భర్త విఘ్నేష్తో అందుకోవాలని చెబుతుంది. అలా ఆ రోజు స్టేజ్ మీదకి వచ్చిన అల్లు అర్జున్కి నయనతార ఓ రకంగా అవమానించిందని చెప్పుకోవచ్చు. అవార్డు ఫంక్షన్లో నయనతారకి అల్లు అర్జున్ అవార్డు ఇవ్వడానికి వెళ్తారు. కానీ విఘ్నేష్ శివన్తో తీసుకోవాలని ఉందని చెప్పడంతో అల్లు అర్జున్ కాస్త హట్ అవుతారు. ఆ సీన్ సంక్రాంతికి వస్తున్న సినిమాలో రీక్రియేట్ చేయడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫీల్ అయిపోతున్నారు. కావాలని ఈ సీన్ని పెట్టారంటూ చిత్ర యూనిట్పై మండిపడుతున్నారు. ఆ రోజు నయనతార చేసిన తప్పుని మళ్ళీ ఇలా చూపించడంతో అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఇటు నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ వార్త మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం త్రివిక్రమ్ అలాగే ఆట్లీతో సినిమాలను చేసేందుకు రెడీ అవుతున్నాడు.